చిన్ని అయితే బాలరాజుని కావేరిని కలపాలని చెప్పని నాన్న మేము బట్టలకి పండక్కి బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నాము, నువ్వు కూడా రా నాన్న అని చెప్పని అంటుంది. ఇంకా కూతురు పిలిచింది అని చెప్పనని తను కూడా అయితే వెళ్తాడు. ఇంకా వెళ్ళే లోపల మొన్న ఏసీపీ విజయ్ చిన్ని మెడలో చైన్ వేసాడు కదరా, అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అలాగ నా కూతురికి నేను వేయాలనుకున్నాను కదా అని చెప్పని తన కోసం అయితే ఒక చైన్ అయితే తీసుకొని తనకు రెడీగా ఉంటాడు. ఈ లోపల తను అలా ఊహల్లో తన కూతురికి గురించి చెప్పుకుంటూ ఉంటే ఇంకా నాగవల్లి అయితే కార్ రివర్స్ రావడం, మళ్ళీ ఆ బాలరాజు బైక్నే గుద్దుతుంది. అప్పుడు ఇంకా నాగవల్లిని చూసిన తర్వాత ఇంకా బాలరాజు అయితే నువ్వు ముందర కూడా చిన్ని విషయంలో ఇలాగే చేసావు కదా అని చెప్పనని అంటే నాతో అంత మంచిది కాదు నీకని చెప్పి నాగవల్లి అంటే ఇంకా నాగవల్లికి కూడా రివర్స్గా చెప్తూ ఉంటాడు. నువ్వు మర్యాదగా నాకు సారీ చెప్పి డబ్బులు ఇచ్చేసి బండికి వెళ్ళిపో, లేదంటే నేనేందుకు చూపిస్తానని చెప్పి అనేటప్పటికి ఇంకా తన ఫ్రెండ్ అయితే వద్దు నాగవల్లి ఇక్కడ గొడవలు, వెళ్ళిపోదాం పద అంటే నీ ఎంత చూస్తానని చెప్పని వెళ్తుంది. ఇంకా కావేరి కూడా అయితే అందరూ ఇంకా షాపింగ్కి వచ్చిన తర్వాత ఇంకా నాగవల్లి అయితే కావేరిని బాలాజీని అందరినీ అలా చూస్తుంది. అప్పుడు నా శత్రువులందరూ ఒకే దగ్గర ఉన్నట్టున్నారు, వీళ్ళని ఒక ఆట ఆడుకోవాలి ఇక్కడి నుంచి వెళ్ళే లోపలని చెప్పని అంటుంది. ఇంకా నా బాలరాజు అలాగే ఇద్దరిని ట్రయల్ రూమ్ చూసుకురమ్మని చెప్పి అనడంతో ఇంకా కావేరి ఉన్న ట్రయల్ రూమ్లోకే తను కూడా వెళ్తాడు. ఇంకా అక్కడైతే గడి పెట్టేసి నాగవల్లి ఇక్కడ ఇది ఏమన్నా షాపింగ్ మాల్ అనుకుంటున్నారా, లేదంటే ఇలా ఏంది ఒకరికొకరు ఒక అబ్బాయి అమ్మాయి రూమ్లో ఉండడం ఏంటి అని చెప్పని అక్కడ అంతా పెద్ద గొడవ చేస్తుంది. ఇంకా చేసిన తర్వాత వాళ్ళైతే ఇంకా సత్యం అయితే అక్కడ అందరి ముందు తను వాళ్ళిద్దరు మాకు కావాల్సిన వాళ్ళేలే వాళ్ళిద్దరు అని చెప్పి ఏదో సర్ది చెప్పేస్తాడు. ఇంకా అంతటితో కూడా ఆకుండా ఇంకా నాగవల్లి ఒక చైన్ అయితే తీసుకొని ఆ చైన్ అయితే ఇంకా కావేరి ఉన్న హ్యాండ్ బ్యాగ్లో అయితే వేసేసి నాది చైన్ పోయింది, ఇప్పుడు నేను తీసుకున్న చైను అది ఎవరి బ్యాగ్లో ఉందా అని చెప్పి చెక్ చేపిస్తే అది కాస్త కావేరి బ్యాగ్లో అయితే ఉండిపోతుంది. అప్పుడు చూసారా, ఇలాంటి వాళ్ళని కూడా మీరు షాపింగ్ మాల్కి పిలుస్తారా, పిలిచి ఇలాగా దొంగతనాలు జరుగుతూ ఉంటే మీ షాప్లో వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి ఇంకా అందరి ముందు సత్యం కుటుంబాన్ని అలాగే కావేరిని నిందిస్తూ ఉంటే ఇంకా బాలరాజుకి అయితే ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఆ చైన్ ఎవరి వల్ల మిస్ అయిందో ఇప్పుడే తెలియజేస్తాను, అవును మీ షాప్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అవి చూడండి అని చెప్పంటే ఆ సీసీ కెమెరాల్లో నాగవల్లే తీసి కావేరి బ్యాగ్లో వేసి ఉంటుంది. ఇంకా అక్కడ కూడా కావేరి అయితే ఇంకా